కిమ్స్ సవేర్ ఆసుపత్రిలో గార్లదిన్నె మండలం తలగారసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను మంత్రి సవిత పరామర్శించారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మార్చిలో మృతదేహాలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఏఐజీ జిల్లా ఎస్పీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ ఆటోని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి 7 మంది చనిపోవడం దిగ్భ్రాంతికరమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అప్రమత్తమై బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని, ప్రభుత్వం తరపున ఆసుపత్రిలో 5 మంది చికిత్స అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒకే ఊర్లోనే ఆటోలో జంక్షన్లో ఆటో టర్నింగ్ లారీని ఓవర్టేక్ చేసి ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ జరగడం, మరి అక్కడ 7 మంది చనిపోవడం, ఇమ్మీడియట్గా ఏదైతే మెసేజ్ రావడానికి ఇమ్మీడియట్గా ఎస్పీ గారు, కలెక్టర్ గారు రెస్పాండ్ కావడం. ఇక్కడ కొంతమంది హాస్పిటల్లో కూడా సుమారు 5 మంది ఉన్నారు. 5 మంది కూడా ట్రీట్మెంట్ ప్రభుత్వం తరఫున ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మరి ఇలాంటివి జరగకుండా తగు చర్యలు కూడా తీసుకోమని ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఆదేశించాం. మరి ఇక్కడ చనిపోయిన కుటుంబాలు కూడా, ఎందుకంటే అందరూ ఒకే కుటుంబంలో కూడా ఒకే కుటుంబంలో కూడా నలుగురు ఉన్నారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారికి కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాం. అదేవిధంగా ఎవరికైతే గాయాలు క్షతగాతులకు కూడా మేము గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకు చికిత్స కూడా అందిస్తున్నాం. ఇలాంటివి మరి జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త